ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజీనామాపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఇంకా కాంగ్రెస్లోకి కొనసాగలేనని ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్లో ఉండలేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్లో రాజీనామాను ప్రకటించిన జీవన్ రెడ్డి కేసీఆర్ ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు వెల్లడించారు. పార్టీని వీడడానికి గల కారణాలపై కూడా జీవన్ రెడ్డి లేఖ విడుదల చేశారు. అందరి సలహాలు సూచనలతోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని లేఖలో పేర్కొన్నారు. ఇక రాజీనామాపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఇక కాంగ్రెస్లో కొనసాగలేనని ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్లో ఉండలేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. జగిత్యాల రాజకీయాల్లో అయితే ఒక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపించే విధంగా అయితే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పు కోసం అయితే దాదాపు ఖాయమవుతున్న వార్తలు అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే జీవన్ రెడ్డి ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే అనంతరం ఏప్రిల్ 5న భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరేందుకు అయితే ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అధికార ప్రకటనకు ముందు జగిత్యాల భారీ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. తన అనుచరుల సమీక్షంలోనే పార్టీ మార్పు అంశాన్ని ప్రకటించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయంపై అయితే అన్ని పార్టీల దృష్టి కేంద్రీకృతమైంది. ఇప్పటికే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. తను గౌరవంగా ఆహ్వానిస్తామని కూడా వ్యాఖ్యానించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కూడా బీఆర్ఎస్ లోకి వస్తే తమ భుజాలపై మోస్తామంటూ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు జీవన్ రెడ్డి పార్టీ మార్పును అడ్డుకునేందుకు కూడా కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నిస్తున్నది కూడా ముమ్మరం చేస్తున్నారు. ఇందిరాభవన్ లో ఆయన నివాసానికి మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా పాల్గొన్నారు. అయితే ఎంత బుద్ధగించినప్పటికీ కూడా జీవన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గేదే లేదన్న పరిస్థితిలో కూడా వెనక్కి తగ్గేలేదన్న పరిస్థితిలోనైనా సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీపై అయితే విసుగుచెంది గుడ్ బై చెప్పాలని జీవన్ రెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్లు కూడా మీడియాతో వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. త్వరలోనే జగిత్యాల ప్రజల మధ్యలోకి వెళ్లి తనకు జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అన్యాయం గురించి వివరించాలని కూడా ఆయన మీడియాతో చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి కూడా ఇటు జీవన్ రెడ్డి తీసుకోబోయే నిర్ణయం జగిత్యాల జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక పెద్ద మార్పులకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సంతోష్. ఎంత ఆలోచించినా ఏదైతున్నదో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటటువంటి నిర్ధారణ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణ అది మీ ముందు కూడా పలు పర్యాయాలు నా అభిప్రాయం వ్యక్తం చేయడం. సార్ అల్టిమేట్లీ ఇట్ మస్ట్ పుట్ అండ్ ఎండ్ అనే అభిప్రాయంతో రేపు 25 మార్చ్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నేను కలిగి ఉన్నాను. ఏసీసీ సభ్యత్వం నాకు సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీతో కలిగి ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకునేటువంటి పరిస్థితి రావడం కొంత బాధాకరం ఉన్నది ఉంటుంది కూడా. కానీ జరుగుతున్న పరిణామాలు ఏదైతుందో ఏ విధంగా కూడా ఇంత దాన్ని అంటే అనగదొక్కుందాము లేకుంటే దాన్ని సంయమనం పాటిద్దాము అని చెప్పని భావించినా కానీ దీంతో పాటించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 20 మాసాలలో ఉత్పన్నమవుతున్నటువంటి పరిణామాలు పర్టికులర్ జగిత్యాల నియోజకవర్గం అండ్
other segments, particularly to the sincere, committed Congress cadre.